పవన్ కళ్యాణ్ వరుసబెట్టి సమీక్షలు చేస్తున్నారు. ఇవాళ తాజాగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అంటే కేంద్ర ప్రభుత్వపు అంశంతో రాష్ట్రాలు పెట్టాల్సినటువంటిది. అంటే కేంద్రం డబ్బులు ఇస్తుంది, రాష్ట్రం డబ్బులు కలుపుకుని ఏదైతే ఇప్పుడు మనకి ఇంటి దగ్గర చెత్త తీసుకెళ్లేటటువంటిది, అట్లాగే డంపింగ్ యాడ్స్తో పాటుగా వాటిని ఎప్పటికప్పుడు తగలబెట్టేటటువంటి సిస్టమ్స్, అంటే పర్యావరణానికి ఇబ్బంది కలగనటువంటి రూట్లో చెయ్యాలి అన్నటువంటిది. దీనికి సంబంధించి అనేక వాహనాలు కొనడం లేకపోతే ఇవన్నీ నడిచినాయి. అయితే కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి నిధులు దారి మళ్ళినాయి అన్నటువంటి విషయం పవన్ కళ్యాణ్ తాజా సమీక్షలో తేలింది. సుదీర్ఘమైనటువంటి దాదాపుగా 2-3 గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించినటువంటి సందర్భంలో తేలింది. 1000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కార్పొరేషన్ పనితీరు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అధికారులు. కేంద్ర నిధుల మీద అధికారుల్ని ప్రశ్నించారు ఉప ముఖ్యమంత్రి. ఆ నిధుల్ని ఆర్థిక శాఖ స్వచ్ఛాంధ్రకు విడుదల చేయలేదని అధికారులు చెప్పారు. అది ఎక్కడికి పోయినాయి ఏంటి అన్నటువంటి విషయాల్ని నాకు డీటెయిల్డ్ రిపోర్ట్ కావాలని కోరారు.